నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం వైసీపీ జాయింట్ సెక్రటరీగా చిమట బాలాజీ అధికార బాధ్యతలు చేపట్టారు. రేపేరు నుండి చెరుకుపల్లి దాకా వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు చెమట బాలాజీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వైసీపీ జెండాలతో అంబేద్కర్ విగ్రహం నుండి ఖాదర్స్ ఖాన్ సెంటర్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. తదుపరి డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రేపల్లి వైసీపీ సమన్వయకర్త డాక్టర్ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో చెరుకుపల్లి మండల కన్వీనర్ బగ్గారెడ్డి మాట్లాడుతూ చిమట బాలాజీని జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించడం మాకెంతో గర్వకారణంగా ఉందని అన్నారు. మతానికి పూర్ణాలు వేసిన కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన విజయపట్నం మండల కేంద్రం వేర్లగడ్డ వెంకట రాంబాబు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రవాడ శ్రీనివాసరావు గారిని వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. జిల్లా అధికార ప్రతినిధి కర్నూలు వెంకట కృష్ణారెడ్డి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి ఇప్పటివరకు చూసిన వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. మరి కొంతమంది నాయకులు పది పిల్లల ఏమనుకోవద్దు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నాయకులే, ఈ దయాస్పదంగా కాదు, అందరూ నాయకులే. మరి పని చేసుకుంటూ ఎన్నో ఒడిదొడుకుని ఎదుర్కొని మరి చూసుకుంటూ కూడా ఎన్ని కూడా అనేకమైన విధానాలు ఎదుర్కొంటూ కూడా మరి ఈరోజు రాష్ట్రానికి ఎదిగేదైతే మరి ఆయన కష్టం ఎంత ఉందనేది మనందరం కూడా చాలా గుర్తించాల్సిన విషయం. ఇది ప్రతి కార్యకర్త కూడా వైఎస్ఆర్ పార్టీ మనది, మనమందరం కూడా నడుము బిగించి మరి పనిచేస్తే ప్రతి కార్యకర్త కూడా ఈరోజు మన నాయకుడి దగ్గర నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గణేష్ గారి దగ్గర ప్రతి ఒక్కర పేరు కూడా ఉన్నది. ఎవరైతే పనిచేస్తున్నారో చిన్న కార్యకర్త నుంచి కూడా పెద్ద కార్యకర్త నాయకుల వరకు కూడా ఎవరిని కూడా ఈ రోజుకు వదిలిపెట్టుకోలేదు. అందరినీ పెద్ద ఆలోచనతో సమానపరుచుకుంటూ ఈ రోజు కష్టం. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమూతివారిపాలెం గ్రామ సచివాలయం ఆవరణలో జరిగిన స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు మరియు మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండా సింహశివరావు పాల్గొని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వస్థ నారి స్వశక్తి పరివార్ యొక్క ముఖ్య ఉద్దేశాలను వివరించారు. గ్రామానికి పెద్ద పెద్ద వైద్యులను పంపించి ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలను గ్రామస్తులు ముఖ్యంగా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీటీసీ తాండా సాంబశివరావు గ్రామస్తులను కోరారు. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎండిఓ వద్దూరు శ్రీనివాసరావు గారికి, మన డాక్టర్ గారు గోపినాథ్ గారికి, మేడం గారికి, అదేవిధంగా ఆయుష్ డాక్టర్ గారు సిద్ధార్థ గారికి, మేడం గారికి, మహిళ ఆరోగ్యంగా ఉంటుందో ఆ కుటుంబం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటుందని అర్థం. దాని అర్థం అది హిందీ పదాలు. అలాంటి ఒక మంచి పదం, అలాంటి మంచి ఒక పేరుతో మరి దేశవ్యాప్తంగా మన ముందుకు రావడానికి భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అలాంటి అభివృద్ధి చెందే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలు, ముఖ్యంగా మహిళలు ఆరోగ్యంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇలాంటి మంచి ఒక ఆలోచనలతో మంచి కార్యక్రమాలను చేపట్టడం చాలా హర్షించదగిన విషయం. ఒకసారి మనం కేంద్ర ప్రభుత్వానికి చప్పట్లు కొట్టి అభినందిద్దాం.
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలో గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం అమృతలూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద టెంట్ వేసి మండల గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని సెప్టెంబర్ 20వ తేదీన డివిజన్ రెవెన్యూ కార్యాలయం వద్ద, సెప్టెంబర్ 22వ తేదీన కలెక్టర్ వద్ద జరిగే ధర్నాలో గ్రామ రెవెన్యూ సహాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వారికి ఏదన్నా మాట చెప్పాలి మీ ప్రభుత్వం అని చెప్పేసి మన తరపున కూడా పోలీస్ శాఖ వారు చాలా చక్కగా మన విషయాలు మరొక్కసారి నా కృతజ్ఞతలు చేస్తున్నాను. చాలా చక్కగా స్పందించారు. ఫోటోది మీ దాంట్లోది మరి మన సమస్యల మీద మన రాష్ట్ర నాయకులు పిలుపు మేరకు మరి ఈరోజు ఒకరోజు ధర్నా కార్యక్రమాన్ని మన రాష్ట్ర నాయకులు చెప్పారు కాబట్టి మన తహసీల్దార్ ఆఫీసు ముందు అమర్తలూరులో మన ఏరియాలందరం ఇవాళ ధర్నాలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మరి ఇంకా ధర్నాలో కూడా ఏరియాలందరూ పాల్గొనలేదు. మరి అన్ని విషయాలు మన రాష్ట్ర ప్రభుత్వం మన నాయకత్వం మన సమస్యల మీద అనేక పోరాటాలు నిర్వహిస్తుంది. మరి కనుక అందరం కూడా గట్టిగా అందరం కూడా ఈసారి ఆర్డీఓ ఆఫీసు అట్లాగే కలెక్టర్ ఆఫీసు ముందు కూడా ధర్నాకు కూడా రానటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా రావాలి. మన హక్కుల కోసం మన రాష్ట్ర నాయకులు పిలుపు మేరకు మన జీతభత్యాల కోసం మన ప్రమోషన్ల కొరకు మన రాష్ట్ర నాయకులు మన పిలుపునిచ్చారు. అనేక రకాలుగా మనం ఇబ్బందులు పడుతున్నాము. కనుక మరి రేపు 20వ తారీఖుని జరిగేటువంటి రేపల్ల మన ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మరి ఈ ఏరియాలందరూ కూడా మండలంలో ఉండేటువంటి ఏరియాలందరూ కూడా ఆ ధర్నాలో పాల్గొని మరి జయప్రదం చేయాలి. రేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీకి చెందిన చిమిటా బాలాజీ అనే వ్యక్తికి స్టేట్ జాయింట్ సెక్రటరీ పదవి వివరించింది. గతంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పదవి కూడా అనుభవించి ఉన్నారు. ఈ సందర్భంగా రేపల్లి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ ఈవూరి గణేష్ ఇంటి వద్ద భారీ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. జాయింట్ సెక్రటరీ చిమిటా బాలాజీ రేపల్లి పట్టణంలో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి భారీ కార్లు బైక్లతో ర్యాలీగా బయలుదేరి అభినందన సభకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాకు ఈ పదవి రావడం వెనుక ఈ ఊరి గణేష్ గారి కృషి ఎంతో ఉందని, కష్టపడి పనిచేస్తే ఎవరికైనా పదవులు దక్కుతాయని, అందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. అర్థం కాని విధంగా ఏటి గణేష్ గారు ఎమ్మెల్యే అయ్యాడనే ఒక ఊహలో తీసుకెళ్లిపోయారు నన్ను. ఆ విధంగా బ్రహ్మాండమైన ర్యాలీని నిర్వహించిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి శిరస్సు నుంచి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కళ్ళు ఎంతో కష్టపడితే ఈ కార్యక్రమాన్ని జరగడానికి మూల సూత్రధారులు డాక్టర్ ఈవూరి గణేష్ గారు. ఆయనే లేకపోతే నాకు ఈ పదవి వచ్చిండేది కాదేమో. చాలా రాజకీయ పరిణామాలు,
చాలా ఒడిదుడుకులు ఈ పదవి విషయంలో. ఎప్పుడు ఎవరికి పదవి అనౌన్స్ అయినా ఏంటి బాలాజీ మీది ఏం జరుగుతుందయ్యా అనేవాళ్ళు. వెంటనే మళ్ళీ పైకి నాగార్జున ఫోన్ చేశారు. నాగార్జున ఏంటి బాలాజీ ఆగుతుంది, ఎక్కడ ఆగుతుంది, నేనేమన్నా చేయాలా, జగన్ గారితో ఏమన్నా మాట్లాడాలా, ఎవ్వరూ ఆపలా. కొద్దిగా డిలే అయిందంతే. ఎవ్వరు వెనకాల రాజకీయ శక్తులు ఏమీ లేవు. కాకపోతే మనకి ఈ టైంలో రావాలని ఉంది కాబట్టి, ఇంత సక్సెస్ఫుల్ గా మనందరం చేసుకోవాలని ఉంది కాబట్టి మనకి ఈ టైంలో పదవి వచ్చిందని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటా ఉన్నా. డాక్టర్ గణేష్ గారు నా పదవి విషయంలో ఎంత వైసీపీ తలపెట్టిన చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని అడ్డుకోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నర్సరావుపేట గుంటూరు రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చలో మెడికల్ కాలేజీ కార్యక్రమం పిలుగురాలలోని మెడికల్ కాలేజీకి వెళ్లేందుకు సిద్దమవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలమైన మమ్మల్ని ఈ కుటుంబ ప్రభుత్వం పోలీసులతో హౌస్ అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ చంద్రబాబు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే డౌన్ డౌన్ లోకేష్ డౌన్ డౌన్ లోకేష్ లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ చంద్రబాబు. ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కొత్తగా ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రారంభించారో వీటన్నిటిని కూడా పర్యవేక్షించాలి, వెళ్ళి చూడాలి అని చెప్పి ఆయన ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సిపి క్యాడర్ అంతా కూడా ఈరోజు మెడికల్ కాలేజీకి వెళ్ళాలని భావించడం, కొన్ని చోట్ల వెళ్ళడం కూడా జరిగింది. అయితే అన్యాయంగా, అక్రమంగా మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేయటం. ఈరోజు పల్నాడు జిల్లాకు సంబంధించి నర్సరావుపేటలో నన్ను, చెరుకులూరుపేటలో విడుదల రజనీ గారిని, అట్లానే కాసు మహేష్ రెడ్డి గారిని ఆయన హైదరాబాద్ నుంచి వస్తుంటే పొందుగల దగ్గర ఆయన్ని ఆపివేసి రానివ్వకుండా చేయటం, అట్లానే బ్రహ్మనాయుడు గారిని హౌస్ అరెస్ట్ చేయటం, శంకర్రావు గారిని హౌస్ అరెస్ట్ చేయటం. ఈ విధంగా అన్ని నియోజకవర్గాల్లో పల్నాడు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సుధీర్ భార్గవ్ అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఏమిటి మేము ఏమి తప్పు చేసాం ఈరోజు నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేవా ఈ రాష్ట్రంలో? మొన్న రైతుల పక్షాన్ని నిలబడి యూరియా కోసం ధర్నా నిరసన కార్యక్రమం చేస్తుంటే హౌస్ అరెస్ట్ చేశారు 15 రోజుల క్రితం. ఈరోజు మీరే చెప్పారు మెడికల్ కాలేజీ కన్స్ట్రక్షన్ జరగలేదు, ఎక్కడ కూడా పూర్తి కాలేదు, ఎలా ప్రారంభిస్తామని చెప్పి స్వయంగా హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడారు. అట్లానే ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ గారు మాట్లాడారు. ఈ మాట్లాడిన సందర్భంగా అసలు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఒకసారి అందరూ వెళ్ళి చూసి మీకు ఈ ప్రభుత్వానికి, ఈ గుడ్డి ప్రభుత్వానికి
ఒకసారి గుర్తు చేయాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ అందరూ కూడా వెళ్దాం అనుకుంటే ఎక్కడికక్కడ బ్యారికేడ్ పెట్టడం, మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. దాదాపు 10 చోట్ల చెక్ పోస్టులు పెట్టారు. ఎవరికి కొంతమంది పిడుగురాళ్ళ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్తే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు అక్కడ పిడుగురాళ్ళ మార్కెట్ యార్డ్లో ఉంచడం జరిగింది. ఏం తప్పు చేస్తున్నాం మేమందరం అని అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు చెప్పారు, ఈరోజు మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదు, పూర్తి కాకుండా ఎలా ప్రారంభిస్తారని చెప్పారు. ఈరోజు పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీ 80% నుంచి 90% అయిపోయింది. దీనికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు నిరసనగా రాష్ట్రమంతటా ఈ రోజు జరగబోయే చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ కు బయలుదేరిన గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు. ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో కాదు తెలంగాణకు పోలీసులను పంపించి నన్ను వైసీపీ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేపిస్తున్నాడంటే ఈ సిగ్గుమాలిన ప్రభుత్వ పాలన ఎట్లుంటుందో అర్థమవుతుందన్నారు. పేదవాడు 30,000 రూపాయలకి వైద్య విద్య అభ్యసించడానికి వీలుగా 17 మెడికల్ కాలేజీలను పట్టుపట్టి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారన్నారు. మెడికల్ కాలేజీలతో ఫోటో తీసుకుని చంద్రబాబు డౌన్ సేవ్ మెడికల్ కాలేజ్ అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వారం రోజుల పాటు ఈ ఉద్యమాన్ని లక్షలాది మందితో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో కాదు తెలంగాణకి పంపించి పోలీసుల్ని మమ్మల్ని అందరినీ వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ చేపిస్తున్నారంటే ఈ దిక్కుమాలిన ప్రభుత్వం పాలన ఎట్టుందో ప్రజలకు అర్థమవుతుంది. దేనికి ఈరోజు మేము నిరసన తెలియజేస్తుంది. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పట్టుపట్టి కట్టిస్తున్న 10-15 వేల కోట్ల మెడికల్ కాలేజీల ఆస్తిని అప్పనంగా తన చెంచాగాళ్ళకి లంచాలు తీసుకొని అమ్ముకుంటుంటే దానికి నిరసన తెలియజేస్తున్నాం. 30,000 రూపాయలకే సంవత్సరానికి కేవలం 30,000 రూపాయలకే వైద్య విద్యని అభ్యసించేటట్టు పేదవాళ్లకి అవకాశం కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి తూట్లు పొడుస్తూ ఒక్కొక్క సీటు సంవత్సరానికి 30 లక్షలకు అమ్ముకునేటట్టు చంద్రబాబు నాయుడు గారి చర్యలు చేపడుతుంటే దానికి నిరసనగా ఈ రోజున యావత్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల వద్దకు పోయి నిరసన తెలియజేస్తూ ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాం. శాంతియుతంగా ఎక్కడా గొడవలు లేవు, అక్రమాలు లేవు, ధర్నాలు లేవు. కేవలం అక్కడికి పోయి మెడికల్ కాలేజ్ సందర్శించి ఆ మెడికల్ కాలేజ్ ఎంత పూర్తయింది అని ప్రజలకు తెలియజేస్తూ ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే ఒక దిక్కులో వస్తుంటే ఈ రోజు తెలంగాణలోనే పొందుగల దగ్గర ఇంకా మిర్యాలగూడ దగ్గర మమ్మల్ని ఆపి వెనక్కి పోవాల్సిందిగా పోలీసు వాళ్ళు మరి చర్యలు చేపట్టారు. పాపం వాళ్ళు అంటున్నారు పోలీసు వాళ్ళు, మా కర్మ సార్, మా బిడ్డల కొరకు 30,000 రూపాయలతో చదివించుకోగలుగుతాం, మేమైనా రేపు 30 లక్షలు కట్టగలుగుతామా? కానీ మా తరఫున కూడా మీరు పోరాడుతుంటే మిమ్మల్ని మేమే అరెస్ట్ చేయాల్సి వస్తుంది, మా కర్మ ఏం చేస్తాం? ఈ ప్రభుత్వం అక్కడ తగలబడింది. ఏమైతే నిరసన తెలియజేస్తే గత ప్రభుత్వాల్లో అనేక పార్టీలు తెలియజేయలేదా అని చెప్తేనే ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి, ఒక పెద్ద తప్పును కప్పిపుచ్చడానికి 100 తప్పులు. ఈ రోజున ఒక పెద్ద తప్పు విద్యా వైద్యని అమ్ముకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. తనకు లంచాల కొరకు ఒక్కొక్క కాలేజీకి 100 నుంచి 150 కోట్లు తీసుకొని ఈ 15,000 కోట్ల ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులు అప్పజెప్పడానికి, ఓ నారాయణకో లేదు ఇంకో వాళ్ళకో అప్పజెప్పడానికి ఈ చర్యలు. అందుకే చెప్తున్నాం, ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఖచ్చితంగా ఒక 100 మందినో 1000 మందినో 10,000 మందినో మీరు అరెస్ట్ చేయగలుగుతారు, లక్షల మందిని ఎలా అరెస్ట్ చేయగలుగుతారు? అందుకే వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటున్న ప్రజా సంఘాలకి, కమ్యూనిస్ట్ సోదరులకి, అనేక మందికి ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మాచర్లలో నిర్వహించనున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొననున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించిన మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ కృష్ణారావు, ఇతర రాష్ట్ర జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, హెలిప్యాడ్ ప్రజావేదిక క్యాడర్ మీటింగ్ నిర్వహించే సభా ప్రాంగణం యాదవ్ బజార్ లో ఏర్పాట్లను అధికారులతో పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అసౌకర్యాలు లేకుండా చూసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే జూలకంటి పలు సూచనలు చేశారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.